చదివేటువంటి పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుందని గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేద విద్యార్థులందరికీ కూడా అండగా ఉండాలి. ఎందుకంటే మెడికల్ సీటు చదవాలి, సీటు కావాలి అంటే పెద్ద ఎత్తున మొత్తంతో కూడుకున్నటువంటి పని. ఆ పనిని ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అంటే దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరంగా కాకుండా ఏదైతే గవర్నమెంట్ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వమే నడపాలి. తద్వారా ఏంటి అంటే పేద విద్యార్థులకి అందాల్సినటువంటి మెడికల్ సీట్లు అన్నీ కూడా అందుతాయి. కాబట్టి అది తక్షణమే ఈ ఏదైతే పీపీపీ విధానాన్ని ఉన్నటువంటి కట్టబెట్టేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ గత 2-3 నెలలుగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజున 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి విన్నవించుకుంటాం. ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రైవేటు పరం చేయొద్దు, అది ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పేద విద్యార్థులు ఎవరైతే మెడికల్ సీట్లు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, అధికారంలోకి వచ్చే ముందేమో అన్నీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజున అధికారంలోకి వచ్చి 16-15 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు కళ్ళబొల్లి మాటలతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడైనా కూడా కూటమి పాలన మేము ఇస్తాము అనేటువంటి చెప్పిన దానికి ఎక్కడన్నా మీరు ఫుల్ఫిల్గా న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం. వీళ్ళు కళ్ళబొల్లి మాటలే కాదు, లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చెప్పడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం దిట్ట అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సామాను, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా ఈ రోజున తరలిస్తున్నారనంటే ఏంటి? పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్య అవసరం లేదా? ఎందుకు ఇంత కక్ష కడతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ విధానాన్ని మీరు రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.